అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్వీట్ అండ్ సాల్ట్ బిస్కెట్స్ అండి. ఇదివరకు సాల్ట్ బిస్కెట్స్ చేశాను, స్వీట్ బిస్కెట్స్ కూడా చేశాను. ఇవి రెండు కలిపి చేస్తున్నాను. దీనికి ఒక గ్లాసు చక్కెర, 3 ఇలాచీ తీసుకున్నానండి. ఈ గ్లాస్ కొలతతో చేస్తున్నాను, లేదంటే సుమారుని కూడా చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు చక్కెరకి 2 గ్లాసుల మైదా వేసుకోవాలండి. కొలత ప్రకారం చేస్తున్నాను. కొంచెం స్వీట్ ఇంకా తక్కువ తినాలనుకుంటే ఒక 3/4 గ్లాస్ అయితే సరిపోతుందండి చక్కెర. ఇప్పుడు 2 గ్లాసుల మైదా కలుపుతున్నాను ముందు. ఇది మొత్తం కూడా స్వీట్గా ఉంటుంది, సాల్ట్ కూడా తగులుతుంది. ఇప్పుడు ఈ ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ చక్కెరని వేసుకోవాలండి. ఇంకా స్వీటు మరీ తక్కువ కావాలనుకుంటే 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. తర్వాత దీన్ని మొత్తం కూడా కలుపుకుని దీనిలో వంట సోడా అండి ఒక 1/2 టీ స్పూన్కి వేసి, తర్వాత దీనికి వెన్న వేసుకోవాలండి. వెన్న అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక తగినంత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత వెన్న వేస్తున్నానండి. ఈ వెన్నతో మొత్తం కూడా చాలా మృదువుగా కలపాలండి. పిండిని ఎంత పడుతుందో చూసి కలుపుకోవటమేను. ముద్దలాగా అయ్యే వరకు కలపాలండి వెన్న వేసి. దీనిలో వాటర్ కానీ పాలు కానీ ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఈ వెన్నతోటే కలుపుకోవాలండి పిండిని. ఇలా కలిపిన తర్వాత మనకి ఉండకి రావటం లేదు కదా, ఇంకా వేసి కలుపుకోవాలి. ఇది ఫ్రెష్ వెన్నేనండి, నిన్నే చేశాను, ఈరోజు చేస్తున్నాను. ఇది టేస్ట్ పరంగా బాగుంటుంది. మనం ఇంట్లో చేసింది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదండి, ఫెస్టివల్ అప్పుడు కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఈ బయట ఫుడ్ కన్నా కూడా మనం ఇంట్లో చేసింది హెల్దీ కదండి. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో ఒత్తుకోవటమేనండి. ఇది వెన్నతో చేసిన బిస్కెట్స్ చాలా బాగుంటాయండి. హెల్దీ, టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇది ఫోర్క్తో ఇలా డిజైన్ లాగా చేశాడు మా బాబు. ముందు ఇలా ఇది రౌండ్గా చేశాను కొన్ని, తర్వాత కొన్ని బాల్స్లో పొడవుగా చేశానండి, బాదంకాయలాగా. అవి రెండు కూడా ఇలా చేశాను. అంటే సగం రౌండ్ సగం ఇవి చేశాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి ఉంటాయని చెప్పి చేశానండి బాబుకి. రేపు సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదండి, అప్పుడు చేసుకుంటారని వీడియో చేస్తున్నాను. ఇవి మొత్తం కూడా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదండి, దానిలో ఆయిల్ అది ఏమీ అవసరం లేదండి. దానిలో ఇలా పేర్చి పెట్టుకుంటే సిమ్లో పెట్టి ఒక 1/2 అవర్ పడుతుందండి. నేను ముందు మర్చిపోయి మీడియంలో ఉందండి, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయినట్టున్నాయి. సిమ్లో పెడితే మనం బయట ఎలా ఉంటుందో కలర్ అలానే ఉంటుందండి. ఇలా సగం కాలిన తర్వాత మరో వైపుకు తిప్పుకోవాలండి. ఇవి మనం బయట కొన్నా వాటికన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి. ముందు మీడియంలో ఉండటం వల్ల కలర్ కొంచెం చేంజ్ అయిందండి, లేదంటే సిమ్లో పెట్టినవి అయితే అన్నీ కూడా ఇలానే వస్తాయి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసుకొని ఎలా కుదిరింది కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ధనుర్మాసం కదండి, ఈరోజు గంగిరెద్దులు వచ్చినాయి. ఇదివరకు నుంచి కూడా పూర్వం నుంచి వస్తాయి కదండి. ఈ ధనుర్మాసంలో వాళ్ళు వచ్చినప్పుడు రైసు బెల్లము చాటలో వేసి పెడతారండి. ఆ గంగిరెద్దులకి బెల్లము బియ్యము తినిపిస్తారు, మిగిలినవి వాళ్ళు పట్టుకెళ్తారండి. ఏదో మనకు తోసిన సంభావన ఇస్తే తీసుకుంటారు. ఈ పురాతనం నుంచి వస్తున్నా కూడా ఆచారం చాలా మంచిదండి. ఈ ధనుర్మాసంలో అయిపోయిందండి స్వీట్ అండ్ సాల్ట్ బిస్కెట్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.